తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రి నమః. నెలసరి ఖచ్చితంగా ఋతుక్రమం అనేది అది అది ధర్మం, అది కదా, నేచర్, అది నేచర్. కానీ ఆ, ఆ ధర్మంలో కూడా చేయకూడనటువంటి పనులు ఖచ్చితంగా ఉన్నాయి. శాస్త్ర వచనం అది. ఇవి చేయొచ్చు, ఇవి చేయకూడదు అనేది ఒక విధి విధానాన్ని మన పెద్దవాళ్ళు పెట్టారు, లేకపోతే శాస్త్రం పెట్టింది అంటే దాంట్లో ఖచ్చితమైనటువంటి అర్థం ఉంటుంది. అందులో ఇంకా తిరుగులేనటువంటి అంశం. రకరకాల పర్సెప్షన్స్, రకరకాల పరిస్థితుల రీత్యా ఆ ధర్మాన్ని పాటించలేనటువంటి పరిస్థితుల్లో చాలామంది, చాలా కుటుంబాలు ఉన్నాయి. దీని ద్వారా వచ్చేటటువంటి దుష్ఫలితాలు ఏమిటి? ఖచ్చితంగా నెలసరి సమయంలో మనం చేయకూడనటువంటి దోషాలు ఏంటి? తప్పకుండా అద్భుతమైనటువంటి ప్రశ్న. అయితే ఈ విధంగా చేసిన వారికి కూడా ముక్తి కలగాలి కదా మరి. ఇప్పుడు ఈ విధంగా చేసినటువంటి వారికి ఆ దోషాల నుంచి బయటపడాలి. ఇదే టాపిక్ అని కాదు, లేదా ఇదే విషయం అని కాదు, కానీ కొంతమంది తెలుసో తెలియకనో చేస్తూ ఉంటారు. దానివల్ల జరిగేటువంటి ప్రమాదాలు, ఇప్పుడు ఉదాహరణకు కొందరు చెప్తూ ఉంటారు, ఎన్ని రెమెడీస్ చేసినా పని చేయడం లేదని కానీ, లేదా కొన్ని సందర్భాలలో ఒక హోమం, ఇప్పుడు మొన్న మా దేవాలయంలో చండీ హోమం అయింది. పాపం మా చైర్మన్ గారికి కూర్చోవాలని బాగుండే, నేను కూర్చుంటా ఖచ్చితంగా అన్నాడు. 3 రోజులు జరిగినటువంటి ఈ యొక్క వార్షికోత్సవంలో భాగంగా చివరి రోజు అంటే 2వ రోజు నుండి చండీ హోమము ఉంటుంది. 2వ రోజు కూర్చుంటా అనుకున్నాడు. మొదటి రోజు సాయంకాలమే వాళ్ళ భార్యకు నెలసరి రావడం జరిగింది. ఫోన్ చేసి, అంటే పాప అమాయకంగా, ఆ పంతులు గారు నేను కూర్చోవచ్చు కదా, మా భార్యకు నెలసరి వచ్చింది, ఏమున్నది, తను రాదు, నేను కూర్చుంటా. పాపం అమాయకు. నాకు సరే అనుకున్నా, అట్లా కాదండి, ఇట్లా ఉంటుంది పరిస్థితి, సో మీరు కూర్చోవడం పనికిరాదు. అయ్యో అవునా, సరే. ఇప్పుడు ఇతను 2వ రోజు కూర్చున్నా ఆమె వండినటువంటి వంట తిని వచ్చి కూర్చున్న వాడే అవుతాడు. ఓకే, మీరు కూర్చుంటా అంటే ఐ విల్ యాక్సెప్టెడ్. గంగ స్నానం చేస్తారో చేయండి, చక్కగా వస్త్రాలను ధరించండి, ఇంటికి వెళ్ళకండి, ఈ గుళ్ళోనే పడుకోండి. ఇవాళ మీరు ఇంటి నుంచి ఆహారం ఏం తినకండి. రేపు కూడా మళ్ళీ చక్కగా స్నానాది కార్యక్రమాలు ఆచరించి గుళ్ళోనే ఉండండి, ఇంటికి వెళ్ళినా దూరం ఉండండి, ఆమె వండింది తినకండి. మీరు కూర్చుంటారా? అబ్బో నాతోటి కాదు. సరే, అంటే దైవతార్చనలు చేయాలంటే ఆ విధమైనటువంటి. ఎందుకు ఈ విధంగా అంటే, పూర్వకాలంలో సాక్షాత్తు ఇంద్రునికి పూర్తిగా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయిపోయింది. అతను మొత్తం ఇట్లా వణికిపోయేటువంటి పరిస్థితికి వచ్చిండు. అరే, మొత్తము ఇంద్రలోకంలో ఉన్నటువంటి ఆ సమస్త దేవతలు అందరూ కూడా భయభ్రాంతులకు గురైపోయినటువంటి సందర్భంలో అందరూ కూడా కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, మొరపెట్టుకుంటారు. మొరపెట్టుకోగా మరి ఇట్లా జరిగింది, ఇంద్రునికి ఈ విధంగా అయింది అంటే, ఆ జరిగినటువంటి ఆ మిస్టేక్ ఏదైతే ఉందో దాన్ని 4 భాగాలుగా విభజించి చెప్తున్నాడు ఈ విధంగా. ఏమిటి అంటే, మొదటి భాగము భూమి, ఈ యొక్క పాపాలు ఏవైతే ఉన్నాయో 4 రూపకాలుగా భూమి, 2వది చెట్లు, 3వది సముద్రము, 4వది స్త్రీ. మొట్టమొదటిది ఏమిటి? భూమిలో మన్ను ఎంత తవ్వినా కూడా మనకు మళ్ళీ కూడా మట్టి వేస్తే కూడుపుకుపోతుంది. ఓకే, ఎంత మట్టి తీసినా కూడా మళ్ళీ మట్టి వేస్తే కూడుపుకుపోతుంది. సో ఎంతటి పాపాలున్నా కూడా అది మనకు కూడుపుకుపోయే పరిస్థితి ఉంటుంది. 2వది చెట్లను ఎంత నరికినా ఆల్మోస్ట్ అవి మళ్ళీ చిగురిస్తుంది. చెట్లు అనేటువంటి మళ్ళీ చిగురిస్తుంది, ఆ వరం. 3వది సముద్రం. సముద్రం ఎంత బాధపడి ఆ యొక్క ఒడ్డున ఆ యొక్క నురుగు తెల్లగా ఏవైతే ఎంతమంది పాపాలను కడుగుతుందో స్నానాన్ని చేస్తే, ఆ వాటిని భరించేటువంటి శక్తి ఆ సముద్రానికి ఇచ్చి ఈ యొక్క ఆ నురుగు రూపకంగా ఒడ్డున వస్తుంది. అదేవిధంగా స్త్రీ కూడా ఆ ఋతు క్రమంలో ఆ 3 రోజులు వారికి జరిగేటువంటి ఆ యొక్క రక్తం రిలేటెడ్ అది చెడు అనేటువంటిది వెళుతుంది. మళ్ళీ పునర్జీవనము, మళ్ళీ అద్భుతంగా మరలా ఒక జీవితానికి, అంటే మళ్ళీ ఒక జన్మకు వరాన్ని పొందేటువంటి విధంగా స్త్రీమూర్తికి ఉండబోతూ ఉన్నది
అనేటువంటిది కాన్సెప్ట్తో అంటే చెప్పాడు వారు. ఉమ్, సో ఓవరాల్గా ఈ సమయంలో వారికి కొంచెము హైపర్గా అనిపిస్తుంటుంది కొందరికి. అదేవిధంగా కొందరికి ఇన్సెక్యూర్ అనిపిస్తుంది, కొందరికి కోపం అధికంగా పెరుగుతుంది. ఇట్లా వారి వారి పరిస్థితుల బాడీ అనేటువంటిది కంట్రోల్ తప్పిపోవడాలు ఇవన్నీ ఉంటవి కనుక ఉమ్, సో వారికి రెస్ట్ అనేది అవసరము. ఉమ్, ఈ 3 రోజులు వారు వంట చేయరాదు. వంట చేసినా మనం తినడం ధర్మం కాదు, తినకూడదు అనే విధంగా ఆ విధంగా వారు బ్రహ్మ చెప్పడం జరిగింది. ఉమ్, కనుక ఎవరైతే అలాంటి తప్పులు చేశారు మరి తెలియక మరి ఋషి పంచమి ఉమ్, మనకు ఎప్పుడైతే భాద్రపద మాసంలో వినాయక చవితి తర్వాత వచ్చేటువంటి ఆ పంచమి ఋషి పంచమి రోజు నాడు ఈ వ్రతాన్ని ఆచరించుకోవాలి. ఋషి పంచమి వ్రతం అని గూగుల్లో కొడితే వస్తుంది. అవును. ఆ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఈ చేసిన దోషాలన్నీ తొలగిపోతాయి. సో దానివల్ల మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. ఒకవేళ వెసులుబాటు ఉంటే పక్కన కూర్చోవటం, తగలకుండా ఉండటం అనేది అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా మంచి మార్పులు ఉంటాయా జీవితం? ఖచ్చితంగా ఉంటుంది. 100% జీవితంలో తప్పకుండా మంచి మార్పులు ఉంటాయి. భగవంతుడు మన వైపు చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. కొందరు ఈ విధంగా ఉన్నటువంటి తరుణంలో కలిసే ప్రయత్నం చేసినా కూడా చాలా అంటే చాలా బ్రహ్మ హత్య కంటే ఇంకా విపరీతమైనటువంటి వారి జన్మలో కూడా అసలు బాగుపడని పరిస్థితి ఉంటుంది. ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక 1-2 సార్లు మనము మన ఇల్లు, భార్య, అంటే ఇప్పుడు 7 అడుగులు, అందులో కార్యేషు దాసి లైక్ ఇలా అంటే ఏవైతే ఉన్నా అంటే తండ్రి, తల్లి, కూతురు, కొడుకు అన్ని రకాలుగా భార్యనే, ఇటు యాజ్ ఇట్ ఈజ్ భర్త కూడా అన్ని రకాలుగా భార్యాభర్తలు ఇద్దరూ ఫ్రెండ్షిప్గా అటు తల్లిదండ్రుల్లాగా ఇటు భార్యాభర్తల్లాగా ఇటు అన్నిటిగా పంచుకొని హ్యాపీగా జీవితాన్ని ఉంటేనే బాగుంటుంది. ఎవరికి తెలియకుండా ఏ పని ఎవరు ఏం చేయొద్దు. ఒకరికొకరు అండర్స్టాండింగ్ అనేటువంటిది ఖచ్చితము, అంతే. సో ఏది ఏమైనప్పటికీ కూడా జాతక రీత్యా అనేటువంటిది నేను ఊరికే చెప్తూ ఉంటాను. మరి దానికి దీనికి ఏమిటి అన్నా కూడా 8వ భావం అనేటువంటిది ఇంపార్టెంట్. 8వ భావంలో రాహువో, కేతువో, శనైశ్వరుడో, కుజుడో ఉంటే కొంత బహిష్టు రిలేటెడ్ వీరికి ఇబ్బందులు ఎదురవుతాయి, బాలారిష్ట దోషాలు ఏర్పడతాయి. కొన్ని స్థానాలలో ఉంటే నూతనంగా రజస్వల అయినటువంటి అమ్మాయికి ఎవ్వరికైనా శాంతి పరిహారాలు చేసుకోవాల్సిందే. ఇప్పుడు కొందరు రజస్వల స్కూల్లో అయింది, లేదా అమ్మమ్మ ఇంట్లో అయింది, లేదా తాతయ్య ఇంట్లో అయింది, మేము షిఫ్ట్ చేస్తాం, ఇక్కడ తీసుకుపోకూడదు. ఒకవేళ తీసుకుపోతా అనుకుంటే ఆ రోజు రాత్రి ముఖానికి మాస్క్ వేసుకుని తీసుకొని పోవాలి, తప్పుతలేదు అనుకుంటే. ఎందుకంటే పొలిమేర దాటకూడదు అని అంటారు. పొలిమేర దాటొద్దు, నేను చెప్పేది అది. ఇన్ కేస్ తప్పట్లేదు అనుకుంటే ముఖం మొత్తము కనబడకుండా కప్పుకొని తీసుకొని పోవాలి. మా బాబాయ్ ఇంత నియమాలు పాటించాల్సి ఉంటుంది. నియమాలు పాటించాలి. చలిమిడి పెట్టడము ఆ 13 రోజులు సుమారుగా మళ్ళీ నెలసరి వచ్చేసరికి కూడా 1 నెల 2 నెలలు ఈ కారం అనేటువంటి అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చేసిందే ఇప్పుడు దానివల్ల ఈ పీసీఓడీలు ఇవన్నీ కూడా జాగ్రత్తలు పాటించట్లేదు. 20 రోజులు ఎంత కఠినంగా ఈ చాలా బాగా చూసుకున్నారు ఇదివరకు అయితే. ఖచ్చితంగా చేసుకోవాలి. ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. చలిమిడి పెట్టడము, కింద పడుకోబెట్టుకోవడము, 5 రోజుల స్నానము, అదేవిధంగా 9 రోజులు, 13 రోజులు ఇట్లా అన్ని చేసి చప్పటి ఆహారం ఆహారమే అంతే. విన్నరా? చక్కగా మంగళహారతి, అమ్మవారి రూపకంగా 4 ముత్తైదులు వచ్చి 5 ఆశీర్వదించి వాళ్ళకు తాంబూలాలు ఇవ్వడం. అసలు ఆ ఫంక్షన్ కూడా చేయదా? దానికి ఫంక్షన్ చేస్తారా అంటే దిష్టి పోతుందిరా నాయన. లేకపోతే అసలు ఏంటో కొత్త పోకడలోకి వచ్చేసి పెద్దవాళ్ళు పెట్టారంటే పిచ్చివాళ్ళు అవి పెట్టలేదు కదా. సో ఖచ్చితంగా మన ఆచారాలని బట్టి మన పెద్దవాళ్ళు ఒకవేళ మనకి చేసి ఉంటే మన పిల్లలకి అది మనం చెయ్యాలి. పెద్దల మాట చద్దన్న మూట ఖచ్చితంగా ఖచ్చితంగా దాన్ని విస్మరించకూడదు. ఓకే అండి, చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలు. నమస్కారం. మహాదేవ్.